అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు నవమి తిథి. ఈరోజు అమ్మవారు దండినీ వారాహిగా పూజలు అందుకుంటారు. ఈ దండినీ వారాహి దేవి ఒక 15 ముత్యాల దండతోటి చేయబడిన ఆవరణలోని ఉంటుంది. అథ ముక్తాఖ్య సలాస్యాంతరే మారుత యోజనే సాలోన్మరకతావిక్యాసకాతుర్యోజనం ఉచ్ఛ్రత. అంటే దట్టమైన సాళువ చెట్లతోటి, సాళువ చెట్లు అంటే గుగ్గిలపు చెట్లు, వాటితోటి నిండిన అడవి మధ్యలో ఉన్న ఈ చెట్ల యొక్క ఊగడం ఏదైతే ఉందో ఆ చెట్ల యొక్క ఊగడం విచిత్రమైన డప్పుల ధ్వనులను పోలి ఉంటోంది. అంతేకాకుండా ఒక యోజనం పొడవు అంటే సుమారు 9 మైళ్ళ పొడవున వీచే ఈ గాలులు మరియు పచ్చని పచ్చదనము కూడా ఈ గుగ్గిలం చెట్లు 4 వైపులా కూడా పచ్చని మెరుపును వెదజల్లుతున్నాయి. అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే శ్రీ వారాహిదేవి మన యొక్క ఆజ్ఞాచక్రంలో నివసిస్తుంది. ఈ దట్టమైన అడవి, దట్టమైన చెట్లు ఇవన్నీ కూడా ఆ చెట్ల యొక్క గాలి ఇదంతా కూడా మన యొక్క శ్వాస. ఈ దట్టమైన అడవి మన యొక్క కర్మలతోటి సమానం. మంత్రం యొక్క ప్రకంపనలతో శ్వాసను సమలేఖనం చేయడం వలన ఆజ్ఞాచక్రము అలాగే శరీరంలోని ఉన్నటువంటి ఇతర చక్రాలన్నీ కూడా సక్రియం చేయబడతాయి. ఇక్కడ గోపురములన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దబడ్డాయి. అలాగే మరకత మణులతోటి శుభప్రదమైనటువంటి పచ్చల వరుసలతోటి చాలా చక్కగా చెక్కబడ్డాయి. ఈ దండినీ వారాహిదేవి ముదురు ఆకుపచ్చ ప్రకాశాన్నితోటి కూడి ఉన్నటువంటిదిగా ఉంటుంది. ఈమెకు అలంకరించబడిన ఈమె వేసుకున్నటువంటి దివ్యమైన హారములు, దివ్యమైన ఆభరణముల నుండి కూడా ఎంతో విశేషమైనటువంటి కాంతి వెలువడుతూ ఉంటుంది. శ్రీ లలితాదేవి పరివారం అందరిలో కూడా ఈ దండినీ వారాహిదేవి చాలా విశిష్టమైనది, చాలా ప్రముఖమైనది మరియు సాటిలేనిది. ఆజ్ఞాచక్రము మన యొక్క శరీరంలోని ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము మన యొక్క ఆధ్యాత్మిక ఉద్ధరణకు, మన యొక్క అన్ని కర్మలను తొలగించడానికి, అలాగే ఆత్మ సాక్షాత్కారానికి దారి తీసే అత్యంత ప్రముఖమైన చక్రంగా పరిగణించబడుతుంది. అటువంటి ఆజ్ఞాచక్రంలో ఈ దండినీ వారాహిదేవి ఉంటుంది. బంగారు లతలతో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సమస్త వస్తువులతోటి అంటే సమస్త సృష్టితోటి సమృద్ధిగా ఉంటూ ప్రధాన సేనాధిపతి అయిన శ్రీ దండినీ వారాహిదేవి అక్కడ నివసిస్తూ ఉంటుంది. అంటే మనం ఆజ్ఞాచక్రము మరియు ఆజ్ఞాచక్రంపై మనం ధ్యానం చేసినప్పుడు కనుక గమనిస్తే ఒక పసుపు కాంతి సూక్ష్మంగా కనబడుతూ ఉంటుంది. ఆ పసుపు కాంతి సూక్ష్మంగా కనిపించడమే దండినీ వారాహిదేవి. ఈమె మన యొక్క అంతర్గత మరియు బాహ్య శత్రువులందరి నుండి మనల్ని తొలగిస్తుంది అనేటటువంటి దానిని సూచిస్తుంది. కాబట్టి ఈమెను దండిని అని పిలుస్తున్నారు. అలాగే ఈమెను యమి అని కూడా పిలుస్తారు, లేదా యముని శక్తిగా, నరకలోకానికి అధిపతిగా కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే ఏ పాపాలకైనా సరే ఆమె మనల్ని శిక్షిస్తుంది అనేటటువంటి దానికి సూచనగా దండిని అని పిలుస్తూ ఉంటారు. మనం ఆధ్యాత్మిక మార్గంలోని పయనించాలి అనేటటువంటి భావనతోటి ఎప్పుడూ కూడా మనం నిజాయితీగా మరియు భక్తితో ఉండాలి అని ఆమె హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఆమెను దండిని కదా, అంటే మనం ఏవైనా పాపాలు చేస్తే ఆమె శిక్షిస్తుంది అని సరంటే అర్థం ఏంటి? మనం ఎటువంటి పాపాలు చేయకుండా భక్తి మార్గములోని నిజాయితీగా మనం ప్రయాణించాలి అనేటటువంటి దానిని ఆవిడ సూచిస్తోంది. లేదంటే మనం ఏవైనా పాపాలు చేస్తే మనకి శిక్ష తప్పదు అనేటటువంటిది ఆవిడ హెచ్చరిస్తోంది. ఈవిడ బంగారు కన్నులు కలిగి ఉండి రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షునితోటి సంబంధం ఉన్న దుష్ట శక్తులను ఓడించడం ద్వారా గొప్ప ప్రళయాన్ని పోలిన
విశ్వ సముద్రపు లోతు నుండి భూమిని అంటే భూదేవిని ఎత్తివేసిన విష్ణువు యొక్క అవతారమైన వరాహ భగవానుడి భార్య ఈమె. అందువల్ల ఈమె దివ్యమైనటువంటి లక్ష్మీదేవి కాబట్టి మనకి అపారమైన సంపదను ప్రసాదిస్తుంది. మరియు మన యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక కోరికలన్నిటినీ కూడా ఈవిడ నెరవేరుస్తుంది. లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు వారాహిదేవి అయితే మంత్రిని శ్యామలాదేవి. ఈ సాలువా చెట్టులతోటి నిండి ఉన్నటువంటి ప్రదేశమే ఈ వారాహిదేవికి ఇల్లు. మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ద్వారా ఏర్పాటు చేయబడిన ఇంటిలో ఆమె హాయిగా కూర్చుని చక్కగా కిరిచక్ర రథంపై స్వారీ చేస్తోంది. కిరిచక్ర రథము అంటే పందులు లాగుతున్నటువంటి రథం. అటువంటి రథంపై ఆవిడ చాలా చక్కగా స్వారీ చేస్తోంది. కిరిచక్రము ఆమె యంత్రము. అలాగే శ్రీ దండిని వారాహీదేవికి సంబంధించినటువంటి అన్ని శక్తులను కూడా ఈ కిరిచక్రం సూచిస్తుంది. పందులు ఏవైతే ఉన్నాయో అవి తమ సమీపంలోని ఉన్నటువంటి ప్రతి వాటిని తినే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే వాటి యొక్క విధ్వంసక స్వభావానికి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. దివ్యమాత అయినటువంటి శ్రీ దండిని వారాహిదేవి అనుగ్రహంతో మనం మన యొక్క అన్ని కర్మలను కూడా వదిలించుకోవడానికి ఈ కిరిచక్రమే చాలా సులువైనటువంటి మార్గం. అలాగే ఆవిడ తన యొక్క వరాహ ముఖము ద్వారా సూచించబడి భూ సంబంధమైన దేవతగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరియు భూమిపై ఉన్న ప్రాంతాల నుండి మనం ఉన్నత ఆధ్యాత్మిక రంగాలను అధిరోహించే శక్తిని సూచిస్తుంది. ఒక రకంగా భూమి దేవతగా ఆమె మనకు అన్ని భౌతిక ఆనందాలను మరియు అపారమైనటువంటి భూభాగాలను కూడా అందిస్తుంది. భండాసురుడు మరియు భండాసురుడితో జరిగినటువంటి గొప్ప యుద్ధములోని దేవతలందరూ కూడా అక్కడే ఉన్నా కూడా వాళ్ళు ఆ భండాసురుడిని ఏమీ చేయలేకపోయినటువంటి సమయంలో ఈ దండిని వారాహిదేవి ఆ భండాసురుణ్ణి చంపుతుంది. అంటే ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే దురహంకారి మరియు దుష్టుడైనటువంటి అసురరాజు అయిన భండాసురుడిపై జరిగిన ప్రధాన యుద్ధంలో ఆమె దేవతలందరినీ కూడా రక్షించింది. ఈవిడ చాలా దృఢమైన జంభిని మరియు అత్యంత శక్తివంతమైన భయంకరమైన అష్టభైరవుల పరివారము వంటి వివిధ యోగినులు ఈవిడికి సహాయం చేస్తారు. అంటే ఏంటి? మనలోనున్న మొండి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితోటి మనం కంపారిజన్ పోల్చుకుంటే మన యొక్క ఇతర అంతర్గత లోపాలు ఇవన్నిటినీ కూడా అమ్మవారు చాలా దయతోటి నశింపచేసేస్తారు. అలాగే ఆవిడతో పాటు వచ్చేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆవిడికి సహకరించినటువంటి ఈ జంభిని అనేటటువంటి యోగినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవితంలోని అన్ని రంగాలలోని మన యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక వృద్ధిని నిరోధించే ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ అమ్మవారు నాశనం చేయడంలోని ఇవన్నీ ఈ జంభిని అనేటటువంటి యోగినులు అమ్మవారికి సహకరిస్తారు. ఎప్పుడైతే అమ్మవారు ఆ సప్త భైరవులతోటి కూడి భండాసురుణ్ణి అణచివేశారో ఆ భండాసురునిపై విజయం సాధించిన తర్వాత దేవతలందరూ కూడా గొప్ప ఉపశమనం పొంది పారవస్యంలో నృత్యం చేస్తారు. ఆమె తన యొక్క కృపతోటి మొత్తం దేవతలందరినీ కూడా రక్షణ చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడ ఎక్కడ నివసించినా ఆ ప్రదేశము ఎంతో పవిత్రమైనటువంటి స్థలము, సురక్షితమైనటువంటి స్వర్గధామము మరియు అపారమైన శాంతి మరియు శ్రేయస్సు యొక్క ప్రదేశము. ఎప్పుడైతే మనలో ఉన్న ఆజ్ఞాచక్రం మేల్కొంటుందో ఆమె శక్తి మనలోని పూర్తిగా ప్రేరేపించబడి మనలో ఉన్న అన్ని భయాలు కూడా మాయమైపోతాయి. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ ఆజ్ఞాచక్రం మేల్కొంటుందో అప్పుడు మనలోని దాగి ఉన్నటువంటి అనేక శక్తులన్నీ కూడా బయటికి వస్తాయి. మనకు తెలియకుండానే మనలోని చాలా శక్తులు దాగి ఉంటాయి.
అవన్నీ ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ సప్త చక్రాలు ప్రేరేపించబడతాయి, సప్త చక్రాలు ఓపెన్ అవుతాయో, బహిర్గతం అవుతాయో, అప్పుడు మనలోని కూడా ఒక రకమైనటువంటి దైవిక శక్తి వస్తుంది. చూడండి, చాలామంది నాడీ యోగము అది చేస్తారు, క్రియాయోగము నాడీ యోగం అంటారు కదా. అవి చేసినప్పుడు మనలో ఉన్న చక్రాలన్నీ కూడా తెరవబడతాయి. ఎప్పుడైతే ఆ చక్రాలన్నీ తెరవబడతాయో అప్పుడు మనకు ఒక దైవికమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆ శక్తితోటే ఇప్పుడు చాలామంది ఈ జ్యోతిష్యం చెప్పడం లేదు అంటే ముఖము చూసి వాళ్ళకి ఏంటేంటి జరగబోతుందో అవన్నీ చెప్తూ ఉంటారు కదా. అవన్నీ వాళ్ళకి ఎలా చెప్తారు? వాళ్ళు మొహం చూసినంత మాత్రాన్ని ఎలా చెప్పేస్తారంటే వాళ్ళల్లో ఉన్న కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో వాళ్ళకి ఎదుటి వాళ్ళని చూడగానే వాళ్ళకి జరగబోయేటటువంటి ప్రమాదాలు కానీ లేకపోతే వాళ్ళకి జరగబోయేటటువంటి శుభాలు కానీ ఇవి వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి కుండలిని శక్తి జాగృతం అవ్వాలి అంటే ముందు ఆజ్ఞాచక్రము ప్రేరేపించబడాలి. అటువంటి ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించగలిగేలాగా చేసేటటువంటి తల్లి దండిని వారాహీదేవి. దండిని వారాహీదేవికి ఉన్మత్త భైరవి, స్వప్నేసి అనేటటువంటి యోగినులు, అలాగే కిరీటిని అనేటటువంటి దేవత ఈ దండిని వారాహీదేవికి సేవలు చేస్తూ ఉంటారు. దండిని వారాహీదేవి ఉండేటటువంటి కక్ష మరకతమణులతోటి తయారు చేయబడి 4 దిక్కులా కూడా ఎంతో ప్రకాశాన్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది. అలాగే ఆమె ఒక శంఖము, చక్రము, అభయముద్ర అంటే భయాన్ని పోగొట్టేటటువంటి ముద్రను, వరముద్ర అంటే మనం ఏ కోరికైతే కోరుతామో అటువంటి కోరికను ప్రసాదించే వరముద్రను కలిగి, నాగలిని, గదను, తాడును కలిగి ఉంటుంది. ఆమె శాశ్వతమైనటువంటి శిక్షకురాలు. అంటే ఆమె దండిని కాబట్టి సర్వ సైన్యాధ్యక్షురాలు కదా, అందువలన శాశ్వతమైనటువంటి శిక్షకురాలు. అలాగే శంఖము అంటే అది శంఖానాదం చేస్తే ఎటువంటి ప్రకంపనలు కలుగుతాయో సృష్టి యొక్క అన్ని ప్రకంపనలను ఆవిడ యొక్క శంఖానాదంతో ప్రతిధ్వనింపచేస్తుంది. కర్మకు సంబంధించినటువంటి ఎలాంటి అడ్డంకులైనా సరే ఈ చక్రముతోటి ఆవిడ నివారిస్తుంది. ఈమె ఎరుపు రంగు మెరిసే వస్త్రాలను ధరించి ఉంటుంది. ఇక వరముద్ర తోటి మనకి కోరికలను పూర్తిగా తీరుస్తూ, అభయముద్రతోటి మనల్ని రక్షిస్తూ, ఆమె యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందడం కోసం మనము ఆమెకు శరణాగతి సమర్పించడం వలన ఆవిడ ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. శ్రీ దండనాథ వారాహీదేవి 100 స్తంభాలతోటి కూడి ఉన్నటువంటి నివాసంలోని ఉంటుంది. ఎంతో అపారమైన గర్వాన్ని పొందుతుంది. అంటే ఆమె అన్ని సమయాలలో కూడా మన ఆజ్ఞాచక్రంలో నివసిస్తుంది అని నిర్ధారిస్తుంది. ఈమె బంగారు రేకుల తామర మధ్యలో కూర్చుని ఉంటుంది. కిరిచక్ర యంత్రం అనేది ఒక విలోమ సమద్విబాహు త్రిభుజంతో చుట్టబడినటువంటి ఒక చుక్కతోటి తయారు చేయబడింది. అలాగే మరి ఒక పరివేష్టిత వృత్తంతో పాటు ఇంకొక వృత్తం కూడా కప్పబడి 2 కూడా కలిసి ఉన్నట్లుగా నిటారుగా మరియు కిందికి ఉన్న సమద్విబాహు త్రిభుజాల ఖండన నుండి 6 త్రిభుజాల నిర్మాణం ఉద్భవించింది. అంటే వారాహీదేవి యంత్రం యొక్క వర్ణన ఇక్కడ చెప్పబడింది. ఇదే ఆమె యొక్క అధీన శక్తులందరినీ కూడా కలుపుతుంది. మన శరీరంలోని 6 ప్రధాన చక్రాల క్రియాశీలత సూక్ష్మంగా సూచించబడింది. కిందన ఉండేటటువంటి విలోమ త్రిభుజము కుండలిని యొక్క ఆధారము మరియు దానిని పైకి తిప్పడము కుండలిని శక్తి యొక్క పెరుగుదలను మరియు మూలాధార చక్రాన్ని తెరవడాన్ని సూచిస్తుంది. ఒక చేతిలోని చక్రాన్ని, నిర్భయమైనటువంటి కత్తిని, నాగలిని, పాశాంకుశాన్ని ధరించి ఉంటుంది. చంద్రరేఖను కూడా ధరించి ఉంటుంది. ఈమె పట్టుకున్నటువంటి నాగలి ఏవైతే మన మనస్సు ఏదైతే బంజరు భూమిలాగా మారిపోయిందో అటువంటి మనస్సును తారుమారు చేస్తుంది. అంటే నాగలితోటి ఒక పొలాన్ని దున్నుతాం కదా, అలాగా ఆ నాగలితోటి మన మనస్సు అనేటటువంటి పొలాన్ని చక్కగా దున్ని
భక్తి బీజాలను నాటడానికి, ఇంకా క్రమశిక్షణ మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి, మనకి చైతన్యాన్ని పెంచడానికి మనలోని అటువంటి బీజాల్ని, జ్ఞాన బీజాలని నాటుతుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని అంతటినీ కూడా దూరం చేస్తుంది. విమోచన మార్గంలోని మనల్ని మనం కోల్పోయినప్పుడు ఆవిడ మన మనోభావోద్వేగాలను లొంగదీసుకుని స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం కనుక స్థిరమైన మనస్సుతో ఉంటే దాని పట్ల మన దృక్పథంలో మరియు అవగాహనలోని గణనీయమైన మార్పును నడిపించినప్పుడు ఆ తాడు మనల్ని అదుపు చేస్తుంది. చంద్రరేఖను కలిగి ఉండడం అంటే ఆవిడ మన మనస్సులోని ఉంది. అప్పుడే కదా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణం చేసి ఉన్నత స్థాయికి చేరుకుంటాం. అలాగే మనం కోరుకునే అన్ని విజయాలను అన్నిటినీ కూడా పొందగలుగుతాం కదా. అమ్మవారు మనలో ఉన్నప్పుడే మనం అన్నీ కూడా సాధించగలం. వరాహముఖం కలిగి ఉండడం అంటే ఆమె యొక్క సామర్థ్యాలను, అలాగే ఆమె శత్రువుల పట్ల చూపించేటటువంటి క్రూరత్వాన్ని గుర్తు చేస్తుంది. మనం విజయం వైపు ప్రయాణించేటటువంటి మన మార్గంలోని ఏదైనా ఆటంకం కలిగిస్తే అటువంటి ఆటంకాన్ని ఓడించేటటువంటి క్రూరత్వాన్ని కలిగి ఉంటుంది. కిరిచక్రరథంపై ఆసీనులైన దేవతామూర్తుల రథంపై బంగారు నేలపై ఉన్న ముత్యాల కోట, పచ్చల కోట మధ్యలోని నెలకొని ఉన్న 15వ చక్రంలోని వారాహి దేవత, దండిని వారాహి దేవత తన ఆయుధాలన్నిటినీ కూడా ధరించి మనల్ని రక్షిస్తుంది. ఈ ముత్యాల కోటను కనుక మనం అధిగమిస్తే ఆమె ముదురు పచ్చని రంగుతో ఎదురుగుండా కనబడుతుంది. మరియు ఆ రూపాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఈమె వర్ణం కారు చీకటి వర్ణం. అమావాస్య నాడు ఎంతటి చిమ్మ చీకటి ఉంటుందో అటువంటి చిమ్మ చీకటి రంగుని కలిగి ఉంటుంది. కానీ ఆవిడ మనకి బంగారు రంగులో అలంకరించబడినట్లుగా, బంగారు వర్ణంలో మెరిసేటట్లుగా మనకి కనబడుతుంది. ఆమె తన యొక్క కిరిచక్ర రథముపై ఉంది. ఈమె పరివారంలోని వివిధ ఖగోళ దేవతలు చుట్టుముట్టారు. మరియు ఆమె సహజమైన ప్రవృత్తులతో ముడిపడి ఉన్న గొప్ప దూకుడు మరియు రక్షణా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆమె తన అధీనంలో ఉన్న శక్తులందరూ కూడా ఆమెకు సహాయం చేస్తారు. వారు ఆమె యొక్క స్వంత రూపాలే. అంటే లఘువారాహి, తిరస్కరణి వారాహి, స్వప్నవారాహి ఇవన్నీ కూడా అమ్మవారికి సహాయం చేస్తూ ఉంటారు. తమ యొక్క అన్ని ఆయుధాలతోటి కలిగి ఉన్నారు. మన జీవిత కాలమంతా మళ్ళీ మనల్ని రక్షించడానికి అని చెప్పేసి ఈ స్వప్నవారాహీదేవి, లఘువారాహీదేవి, దండిని వారాహీదేవితో కలిసి సమస్తమైన ఆయుధాలతోటి మనల్ని మళ్ళీ రక్షించడానికని తరలి వస్తున్నారు. అమ్మవారు ఉండేటటువంటి ఈ గిరిచక్రం చాలా శక్తివంతమైనటువంటిది. అలాగే దానితో సంబంధం ఉన్న అన్ని శక్తులు కూడా మన యొక్క అంతర్గత మరియు బాహ్య శత్రువులన్నిటినీ కూడా నిర్మూలించడానికి, మనకి ఎలా అయితే సౌందర్యంలోని శివశక్త్యాయుక్తో అని వస్తుందో అటువంటి శివ మరియు శక్తి యొక్క నివాసమైన శ్రీచక్రం యొక్క అంతర్గత పరిమాణాలు లేని రాజ్యాన్ని చేరుకోవడానికి మనకి సహాయం చేస్తుంది ఈ దండిని వారాహీదేవి. ఇటువంటి దండిని వారాహీదేవికి శతకోటి నమస్కారములు. నమస్తే అస్త్రవారాహి వైరి ప్రాణాపహారిణి గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః శత్రురూప పశూన్ హత్వా ఆసు మాంసం చ భక్షయ వారాహి త్వాం సదా వందే చాస్త్రస్వరూపిణి. ఓం అస్త్రవారాహి దేవ్యై నమో నమః.